అందరికీ నమస్కారం అండి. నా పేరు గారపాటి శ్రీనివాస్ చౌదరి, చింతలూరు నీటి సంఘం అధ్యక్షుడిని, జనసేన తరపుని. ఇప్పుడు 4 రోజుల నుంచి ట్రోలింగ్ అవుతుంది. ఏంటి, ఉప ముఖ్యమంత్రి పదవి రెండోది కావాలి, ఎవరికి ఇవ్వాలి, రెండో పదవి ఎందుకు, దేనికి? ఒక పదవి ఇచ్చే, ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు లోకేష్ గారు, ఒకసారి ఎమ్మెల్యే అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. కూటమి ప్రభుత్వం అనుకున్న ప్రకారం ఎన్డీఏలో సీఎంగా చంద్రబాబు, డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ కరెక్ట్గా ఇచ్చారు. ఈరోజు డిప్యూటీ సీఎం పదవికి వన్నె తెచ్చిన ఆయన పవన్ కళ్యాణ్ గారు, దాంట్లో ఏమైనా సందేహం లేదు. అయినా వైసీపీ వాళ్ళు ఏదైనా చెప్తే ఈ పక్కన పేటీఎం బ్యాచ్ ఎవరన్నా మాట్లాడుతున్నారేమో కానీ అస్సలు అటువంటి మాట ఏది కూడా బయట మాట్లాడకూడదు. నా ఉద్దేశం అయితే, నేను ఒక గ్రామస్థాయి నుంచి మండల స్థాయి నాయకుని అవ్వచ్చు, కానీ ఈరోజు నియోజకవర్గ నాయకులు, పార్టీ నాయకులు బయటకు వచ్చి టీవీల్లోనూ బయట కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. డిప్యూటీ సీఎం వస్తేనే ప్రజలకి ఉపకారం చేస్తారా, లేకపోతే చేయలేరా? ఆయనకు ఒక మంత్రి పదవి ఉంది, ఆ మంత్రి పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు లోకేష్ గారు. అలాగే ఉప ముఖ్యమంత్రి పదవికి పవన్ కళ్యాణ్ గారు నిస్వార్థంగా సేవ చేస్తున్నారు. అలాగే సీఎం పదవికి చంద్రబాబు నాయుడు గారు సేవ చేస్తున్నారు. అనుభవం ఉన్న నాయకుడిలో పనిచేయడం చాలా మంచిదని పవన్ కళ్యాణ్ గారు చాలాసార్లు చెప్పారు. అదే మాట ప్రజలు కూడా అనుకుంటున్నారు. అందుచేత ఏమిటంటే, ఈ వైసీపీ లాగా నలుగురు డిప్యూటీ సీఎంలో 4 రాజధానులు ఉండవు. ఇది కూటమి ప్రభుత్వం. ఈరోజు కూటమి ప్రభుత్వానికి బీట్ల వారసనాకి ఎవరన్నా ప్రయత్నిస్తే మీరు ఆపాలి. అంతేకాని దీనివల్ల ఏమవుతుందంటే మనస్పర్ధలు పెరిగిపోతాయి. అందుచేత ప్రతి వాళ్ళు ఒక ఆలోచించుకోవాలి. ఇప్పుడు నిజంగా డిప్యూటీ సీఎం లోకేష్ గారికి కావాలని మీరు అంటున్నారు, పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలని జనసేన నాయకులు అనుకుంటారు. అప్పుడు ఏమవుద్ది? గొడవలు పెరుగుతాయి. అందుచేత అటువంటి ఏమి లేవు. ఏమో ఫ్యూచర్లో లోకేష్ గారికి ఇంకా పెద్ద పదవి ఏదైనా వస్తుందేమో, అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఇంకా పెద్ద పదవి వస్తుందేమో. ఈరోజు దేశంలో మోడీ, నెక్స్ట్ అమిత్ షా, నెక్స్ట్ పవన్ కళ్యాణ్, ఈ ముగ్గురు మహానాయకుల కింద లెక్క. ఈరోజు ఆంధ్రప్రదేశ్ గౌరవం కాపాడిన, ఆంధ్రప్రదేశ్ అనేది నిలబడి ఉన్న ఒక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్న నిలబడింది. కానీ అనుభవం ఉన్న నాయకుడు చంద్రబాబు గారు. అందుచేత ఆయన కూటమిలో ఉన్నాడు కాబట్టి ఏదైనా సరే పెద్దలు నిర్ణయం తీసుకుంటారు. మనం చోటా నాయకులు కానీ, ఒకవేళ ఎమ్మెల్యే స్థాయి నాయకులు కానీ ఇటువంటి వాటి గురించి అస్సలు మాట్లాడకూడదని నా విన్నపం. ఎందుచేతంటే వాటి గురించి చర్చించుకునే అవకాశం కూడా ఎదుటివాడికి ఇవ్వకూడదు. ఎదుటివాడికి చర్చించే అవకాశం ఇస్తే వాడు ఇంకోటి పెడతాడు. ఈరోజు అప్పుడే 4 రోజుల నుంచి ట్రోల్ అయిపోతుంది ప్రతి టీవీ ఛానల్లోనూ. అందుచేత నేను దయించి దీనిలో ఎవ్వరూ కూడా దీని గురించి మాట్లాడొద్దని విన్నవించుకుంటున్నాను. నేను చేతులు ఎత్తి నమస్కారం పెడుతున్నాను అందరికీ కూడా. ఎందుచేతంటే మనం ఇలాగ 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇలా కంటిన్యూ అయితేనే రాష్ట్రం బాగుపడుతుంది. రాష్ట్రం బాగుంటేనే మనం బాగుంటాం. అది ఒకటి అందరూ గుర్తించుకుని, అలాగే ఇప్పుడు జనసేన ఉంది, ఇది కొత్తపేట నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యేగా బండా సత్యనారాయణ గారు, ఆయన సముద్రైన నాయకుడే, నేను కాదన్ను. అలాగే జనసేన నాయకుడు మా ఇన్ఛార్జ్ బండా శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ గారి లాగా నిస్వార్థమైన నాయకుడు. అందుచేత ఏంటంటే ఆయన కూడా ఏది కూడా కంగారు పడద్దు అంటున్నాడు. భవిష్యత్తులో ఆయనకు ఉన్నత పదవి రావాలని మేము అందరం కోరుకుంటున్నాం. అది మా కోరిక. ఆయన దశను బట్టి ఆయనకు వస్తుంది. ఆయన ఏంటంటే నిస్వార్థంగా పనిచేసుకుంటూ పోదాం, పదవి అంటే అది తర్వాత అదే వస్తుందనే టైప్లో ఉన్నాడు ఆయన. ఆయన చేత ఒకే ఇంట్లో అని అనక్కర్లేదు. ఒకే ఇంట్లో ఇప్పుడు చంద్రబాబు ఉన్నారు, చంద్రబాబు ఇంట్లో లోకేష్ ఉన్నాడు. తండ్రి కొడుకు అంటే ఒక ముఖ్యమంత్రి, ఒక మంత్రి. ఆయన ఇయ్యంకుడు ఎవరో బాలకృష్ణ ఎమ్మెల్యే, వాళ్ళ అల్లుడు ఎవరో ఎంపీ. ఒకే ఇంట్లో అన్ని పదవులు ఉన్నప్పుడు ఇది ఒకే ఇంట్లో 2 పదవులు ఇవ్వడంలో తప్పేం లేదు. బండారు శ్రీనివాస్ గారికి ఇప్పుడు నా అభిప్రాయం ఏంటంటే ఎమ్మెల్సీ ఇచ్చి మినిస్టర్ పదవి ఇవ్వాలంటాను నేను. నా కోరిక అది. వెంటనే ఇచ్చేస్తారా? నేను డిమాండ్ చేస్తాను. ఇప్పుడు జనసేన నాయకులు అందరినీ తీసుకొచ్చి అక్కడ కూర్చోబెడతాను. అవుతుందా? అది పై ఉన్న వాళ్ళు ఆలోచించి ఏ పని చేసినా వాళ్ళు చెయ్యాలి. అని చేత ఏంటంటే మాకు ఆశలు ఉంటాయి, ఆశయాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ అది పెద్దవాళ్ళు ఏం నిర్ణయిస్తే దానికి మాటకి కట్టడి ఉండాలి. ఈవేళ ఎన్డీఏలో ఉన్నాం అందరం. అందుచేత ఎన్డీఏ కూటమిలో రేపు బీజేపీ ఇంకోటి కావాలంటే పదవి. అందుచేత ప్రతి ఓడి ఎవరి మట్టుకాలు కోరికలు కోరేసుకోకూడదు. ఇప్పుడు లోకేష్ గారు ఆయన పదవికి ఆయన న్యాయం చేస్తున్నాడు.
అలాగే పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి లాగా నిస్వార్థంగా సేవ చేసిన మనిషిని ఒక్కడిని చూపించండి. ఇప్పుడు లోకేష్ గారు బాగానే చేశాడు, ఇవ్వగలం కాదన్నాం. లోకేష్ గారు లాంటి నాయకులు తెలుగుదేశంలో లేరా? ఉన్నారు కదా. తెలుగుదేశంలో ఇంకా సీనియర్ నాయకులు ఉన్నారు. వాళ్ళు ఇంతకన్నా ఎక్కువ సేవ చేస్తారు. కానీ వాళ్ళకి కొంతమంది పదవులు రాలేదు. వాళ్ళకు కూడా మనసులో ఏదో బాధ ఉంటుంది. కానీ అందరికీ పదవులు ఇవ్వలేరు. కానీ ఉన్న పదవిని సద్వినియోగం చేసుకోవడంలోనే ఉన్నది. అందుచేత మీరు అందరూ కూడా ఎవరికో డిప్యూటీ సీఎం ఇవ్వాలి, ఇంకోటి ఇవ్వాలని మాత్రం మీరు ఎవరూ మాట్లాడద్దు. ఇది నా వైసీపీ ప్రభుత్వం కాదు, క్లియర్గా చెప్తున్నాను. వాళ్ళకి సలహాలు చెప్పిన వాళ్ళు తప్పుడు సలహాలు చెప్పారు కాబట్టి వేళ ప్రభుత్వం లేదు. ఇది ఎన్డీఏ ప్రభుత్వం, మీరు అది గుర్తుంచుకోండి. అందుచేత డిప్యూటీ సీఎం అనేవాడు ఒకడే ఉంటాడు, సీఎం అనే వాళ్ళు ఒకరే ఉంటారు, పై మోడీ ఒకటే ప్రధానమంత్రి, ఇది అమిత్ షా ఒకటే మినిస్టర్. వీళ్ళందరూ కూడా ఒకటే కూటమిలో ఉన్న నాయకులు. అందుచేత మీరు ఎవరిని కూడా కించపరచొద్దు. ఒకవేళ ఇంకో డిప్యూటీ సీఎం పదవి ఇచ్చేసినంతలో ఈయన స్థాయి తగ్గిపోతే ఆయన స్థాయి పెరిగిపోతే అనుకోవడం తప్పు. ఎవరికి ఉండే స్థాయి వాళ్ళకు ఉంటుంది. నేను ఈవేళ క్లియర్ కట్గా చెప్తున్నాను. అందుచేత మేము ఈరోజు జనసేన నాయకత్వంలో, అంటే మేము ఆ పైన పవన్ కళ్యాణ్ గారు, కింద బండారు శ్రీనివాస్ గారు, అక్కడ పైన ఉన్న నాయకత్వం ఇక్కడ కింద ఉన్న నాయకత్వంలో పనిచేస్తాం. అంటే మేము ఏనాడో పుణ్యం చేసుకున్నాం. అందుచేత ఏంటంటే మాకు ఇది చాలు. అందుచేత ఇంతకన్నా మాకు ఎక్కువ పదవులు ఇచ్చేస్తారు అనుకోవటమే కాదు, మా బండారు శ్రీనివాస్ గారికి పదవి రావాలని మేము అంతా కోరుకుంటున్నాం. ఆయన దేవుడి దేవాలని పదవి ఇచ్చేస్తే అంతకన్నా మాకు ఇంకేమీ అక్కర్లేదు. నేను క్లియర్గా చెప్తున్నాను. అందుచేత దయ ఉంచి ఎవరో కూడా ఈ రోజు నుంచి ట్రోలింగ్ చేయకుండా ఉంటారు. డిప్యూటీ సీఎం అనే పదవి మీరు ఆ పదాన్నే తీసేయండి. ఎంచేతంటే ఒక ముఖ్యమంత్రి ఉంటాడు, ఒక ఉప ముఖ్యమంత్రి ఉంటాడు. అంతేగాని వైసీపీ లాగా నలుగురు ఉప ముఖ్యమంత్రులు, 4 రాజధానులు ఎక్కడా చరిత్రలో లేవు. అని చేత మీరు జాగ్రత్తగా ఆలోచించుకుని